హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా. నేను కూడా ఈ విధంగా కొన్ని చేంజెస్ చేసి వీడియోని అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ముందుగా డెమో వీడియోని అయితే చూడండి. డెమో వీడియోని చూసారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇమేజెస్ యూస్ చేసి, మీ ఫ్రెండ్స్ ఇమేజెస్ యూస్ చేసి వీడియో అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇమేజ్ అయితే మిస్ అవ్వదు. మీకు ఆడియోలో మొత్తం 6 బీట్స్ అయితే ఉంటాయి, కానీ నేను ఇక్కడ 7th లెటర్ రావడం కోసం ఒక గ్రూప్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ యాక్చువల్గా బీట్ మార్క్ అయితే లేదు, కానీ నేను ఒక గ్రూప్ని అయితే యాడ్ చేశాను. ఇదే విధంగా మీరు కూడా మీ నేమ్లో ఒకవేళ ఎక్కువ లెటర్స్ ఉంటే గ్రూప్స్ని అయితే దగ్గరికి పెట్టుకోండి, తక్కువ లెటర్స్ ఉంటే గ్రూప్స్ని అయితే దూరంగా అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్కి 5 లెటర్స్ ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను. మీరు గ్రూప్ అండ్ మాస్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రౌండ్ రెక్టాంగిల్ పై క్లిక్ చేసి ఎడిట్ షేప్ పై క్లిక్ చేయండి. వై యాక్సెస్ని సెలెక్ట్ చేసుకుని మీరైతే 200కి అయితే పెట్టుకోండి. 200 పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. మళ్ళీ రౌండ్ రెక్టాంగిల్ పై క్లిక్ చేసి ఎడిట్ షేప్ పై క్లిక్ చేసి వై యాక్సెస్ని 200కి అయితే పెట్టుకోండి. మీరు ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే వై యాక్సిస్ పైన మీకు కీప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్ అయితే చేంజ్ అవుతుంది. ఇదే విధంగా అన్ని ఇమేజెస్ని కూడా మీరైతే 200 అయితే పెట్టుకొని పొజిషన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. నేను అన్ని ఇమేజెస్కి 200 అయితే పెట్టుకొని మీకు మళ్ళీ వీడియో అనేది చూపిస్తాను. ఇక్కడ 5 ఇమేజెస్ని నేను పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 6th గ్రూప్ని 7th గ్రూప్ని మీరైతే హైడ్ చేయండి. హైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. 5 లెటర్స్ అయితే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా నేను ఎగ్జాంపుల్గా అయితే ఇలా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా మిడిల్లోకి అయితే పెట్టుకొని సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా 5 బాక్సెస్లో వచ్చే విధంగా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి టెక్స్ట్ స్పేసింగ్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెటర్ స్పేసింగ్ని మీకు కావాలంటే తగ్గించుకోండి. తగ్గించుకొని మళ్ళీ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదాకా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద ఒక రౌండ్ రెక్టాంగిల్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు నచ్చిన కలర్ని అయితే పెట్టుకోండి. నేనైతే బ్లాక్ సెట్ అయింది కాబట్టి బ్లాక్ అయితే పెట్టుకున్నాను. మీకు వేరే కలర్ సెట్ అవ్వచ్చు, దాన్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఎంటీ లేయర్ అయితే ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ అలాంటివి ఉంటాయి కదా, వాటిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని అయితే డిక్రీజ్ చేసుకోండి. కాస్త ఫ్రంట్కి పెట్టుకోండి. ఫ్రంట్కి పెట్టుకొని ఈ విధంగా పైకి అయితే పెట్టుకోండి. సైజ్ని అయితే డిక్రీజ్ చేసి ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.